మీరు చూస్తుంది నేను వార్తలు. అడ్డదిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి 3 యువకుల వీరంగం. వివరాల్లోనికి వెళ్తే అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బైక్ నుంచి పడిపోయామని చెప్పి 3 వ్యక్తులు వచ్చి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రసన్న వారికి ప్రథమ చికిత్స అందించి పరిశీలన ఉంచారు. చికిత్స అనంతరం 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డాక్టర్ ను కోరారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి అత్యవసరంగా లేదని ఆసుపత్రిలోనే ఉండి వైద్య పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్ సూచించారు. దీనిపై ఆగ్రహానికి గురైన 3 వ్యక్తులు డాక్టర్ ప్రసన్నతో పాటు డాక్టర్స్ శేషరత్నంతో పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు వైద్యులు చెప్పారు. ఈ సంఘటనతో ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది చెప్పిన వివరణ ప్రకారం విధులు నిర్వహిస్తున్న వైద్యులపై ఇలాంటి ప్రవర్తన అనుచితమని పేర్కొన్నారు. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సంఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో కొంచెంసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైద్య సిబ్బందిపై భద్రతా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. ఆల్సెల్లో రికార్డింగ్ చేసి ఉన్నాయి. మేడం మీద వెళ్ళిపోతున్నారు. చూసారండి ఎలా వెళ్ళిపోతున్నారా? చేశారండి మామూలు చేశారు. అలా చేశారు. కనీసం చేశారు. కూర్చోబెట్టి అలా చేశారండి. డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు? రికార్డ్ చేయండి. రికార్డ్ మాట వాయిస్ వచ్చాం. తర్వాత తాగేసి దెబ్బలు తాగేది కానీ అది ట్రీట్మెంట్ చేసేది. చేసిన తర్వాత ఈ నర్సు మీద బూతులు మాట్లాడుకుంటే కనబడిపోయాడు. ఈ లోపల పోలీసులు వచ్చిన తర్వాత కానీ అసలు అడుగులు రాలేదు. నేను డ్యూటీలో ఉండగా 3 వ్యక్తులు వచ్చారండి. ఏమైంది అని అడిగితే పడిపోయామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇద్దరికైతే ఒక అతనికి గాయాలయ్యింది, ఇంకో అతను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వెళ్ళి చూస్తే మొహం అంతా రాపుడు గాయాలని చెప్పేసి ఉన్నాయి. వెంటనే ఎంఎన్ఓకి స్టాఫ్కి పిలిస్తే వెంటనే ఇంజెక్షన్ చేశారు, డ్రెస్సింగ్ కూడా చేశారు. ఇంకొక అతనికి కూడా నొప్పి ఉంటే ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత సరే అమ్మ కూర్చోండి, అబ్జర్వేషన్లో ఉండండి, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ ఒక పావుగంట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉండము, మాకు ఎమర్జెన్సీగా ఉంది, మేము 108లో వెళ్ళిపోతాము, అంబులెన్స్కి కాల్ చేయండి అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మేము కాల్ చేయలేము, అయినా అది రాదు కూడా అని చెప్పేసి చెప్పాము అనమాట. అలా కాదండి, మేము వచ్చాము కదా, మేము 108లో రాజమండ్రికి రిఫర్ చేయండి, మేము దాంట్లోనే వెళ్ళిపోతాము అని చెప్పేసి కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. అలా కాదమ్మా ఉండండి, కాసేపు అయిన తర్వాత చూద్దాము అని చెప్పేసి పేషెంట్లు వస్తే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాము. అంతలో షిఫ్ట్ స్టాఫ్ మారారు. వేరే స్టాఫ్ వచ్చేటప్పటికి ఆమెతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి అబ్యూస్గా మాట్లాడి మాకు 108కి ఫోన్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఆమెని అడిగి వాళ్ళే 108కి ఫోన్ చేసి వాళ్ళతో కూడా అబ్యూస్గా మాట్లాడి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి మీద పడుతూ ఉంటే కొంచెం భయపడి వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీకి స్టాఫ్కి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని పోలీసులు పిలమంటే వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్లో. షిఫ్ట్ డ్యూటీకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంజురీ కేసులు ఉన్నాయని చెప్పారు. హ్యాండ్ ఓవరింగ్లోన చూసుకున్నాను, అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్పారు. సరే అమ్మ మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి నేను వచ్చి నైట్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్న టైంలోన వచ్చి మాకు 108 కావాలి, మేము రాజమండ్రి వెళ్ళిపోతాము అనేసి అంటే మీరు స్టేబుల్గానే ఉన్నారు కదా, మీరు అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు, మీరు కంగారు పడొద్దు అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్లో వచ్చి ఎందుకు మీరు పంపించట్లేదు, నేను 108కి ఫోన్ చేసుకుంటానని నా ఎదురుగానే 108కి ఫోన్ చేసి బండబూతులతోటి ఫోన్ చేసి
కాల్ సెంటర్ వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టుగా కేకలేస్తూ ఉంటే, ఎందుకు అలా కేకలేస్తున్నావు అయ్యా, నువ్వు కంగారు పడకు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పాము అని గట్టి గట్టిగా కేకలేశారు మాకు. వీళ్ళు కేకలేస్తున్నారు, ఎక్కడ కొట్టేస్తారని భయంతో నేను అడ్డతిగల పోలీస్ స్టేషన్ పీసీలకి ఫోన్ చేశాను, ఎస్ఐ గారికి. అప్పుడు ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని పంపించారు. అప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపల పెట్టారండి.